ఒక ఆర్మీ మాజీ చీఫ్ రాసిన పబ్లిష్ కాని పుస్తకం పార్లమెంట్లో సంచలనం సృష్టించింది. నరవణే రాసిన పుస్తకంపై పార్లమెంట్లో రగడ నెలకొంది. ఆయన పుస్తకాన్ని కోట్ చేస్తూ సభలో ప్రసంగిస్తానన్న రాహుల్కు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. వివాదాల నేపథ్యంలో పెంగ్విన్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు పుస్తకాన్ని పబ్లిష్ చేయలేదంటూ పేర్కొంది. అయితే నరవణే చేసిన ట్వీట్ను రాహుల్ గుర్తు చేశారు. ఇంతకు పుస్తకం పబ్లిష్ అయిందా లేదా? ఎవరు కరెక్ట్? ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు ఈ పుస్తకం పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే రాసిన పుస్తకంపై గత వారం రోజులుగా రాజకీయంగా వివాదం చెలరేగింది. అయితే చైనా దళాలతో భారత బలగాలు ఘర్షణకు సంబంధించి వివాదాస్పద విషయాలు నరవణే రాసిన పుస్తకంలో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రచురణకు అనుమతి లభించలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో రాహుల్ గాంధీ ఈ పుస్తకం గురించి ప్రస్తావించడానికి ప్రయత్నించారు. కానీ ఇంకా ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడానికి వీల్లేదంటూ రాహుల్ గాంధీ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదు. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఒక్క కాపీ కూడా ఇంకా పబ్లిష్ కాలేదని, సోషల్ మీడియాలో ఉన్నవి అనధికారిక కాపీలు అంటూ ప్రకటన విడుదల చేసింది. జనరల్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకానికి మేమే ఏకైక అధికారిక ప్రచురణకర్తలం తామేనని, ఇంకా పుస్తకాన్ని మేం ప్రింట్ కూడా చేయలేదు అన్నారు. అలా డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో లేదన్నారు. ప్రస్తుతం ఈ బుక్ ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ లేదా మరే ఇతర రూపంలో ఉంటే అవన్నీ తమ సంస్థ కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుంది అంటూ ప్రకటనలో తెలిపింది. వాటిని వెంటనే నిలిపివేయాలని, దీనిపై మేం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ స్పష్టం చేసింది. పెంగ్విన్ ర్యాండమ్ ప్రకటనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తకంపై ప్రచురణ సంస్థ పెంగ్విన్ అబద్ధం చెప్తోందని ఆరోపించారు. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకాన్ని కొనుగోలు చేయాలని 2023లో నరవణే ఎక్స్లో పోస్ట్ చేశారంటూ రాహుల్ గుర్తు చేశారు. నరవణే కానీ పెంగ్విన్ ఇండియా కానీ ఇద్దరిలో ఒకరు అబద్ధం చెప్పుండాలని అభిప్రాయపడ్డారు. తాను పెంగ్విన్ కంటే నరవణే మాటలను నమ్ముతానంటూ రాహుల్ స్పష్టం చేశారు. ఈ పుస్తకం సోషల్ మీడియా వేదికలు, ఆన్లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమోదం పొందని పుస్తకాన్ని ఎలా లీక్ చేశారు అనే ఆరోపణలను విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయితే పెంగ్విన్ ప్రకటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పబ్లిషర్లు ఎందుకు అబద్ధం చెప్తున్నారని ప్రశ్నిస్తున్నాయని, ఈ పుస్తకం హార్డ్ కాపీ కొన్ని రోజుల క్రితం అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో కొనుగోలుకు అందుబాటులో కనిపించాయని, ఇప్పుడు అందుబాటులో లేనట్లు చూపిస్తున్నాయని, ఈ విషయంలో పెంగ్విన్ పై కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతటి రాజకీయ దుమారానికి కారణమైన పుస్తకాన్ని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే తన జీవితంలో జరిగిన అంశాలను ఆత్మకథగా రాసుకున్నారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. 2020లో భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, తూర్పు లద్దాఖ్లో సైనిక చర్యలు, ప్రభుత్వ సైన్యం మధ్య నిర్ణయం తీసుకునే ప్రక్రియ, వ్యూహాత్మక ఆలోచనలతో సహా అతని సైనిక అనుభవాలను వివరించారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు డిసెంబర్ 2023లో మీడియాలో ప్రచురించారు. చైనాతో ఘర్షణ సమయంలో తలెత్తిన అంశాలను ప్రస్తావించారు. ఇక సైనిక సంబంధిత సమాచారాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పత్రికలకు కానీ ఇతర ఏ రూపంలోనూ ప్రచురణ చేయకూడదు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పుస్తకం లేదా కథనాన్ని ప్రచురించకూడదు. సర్వీస్ సమాచారాన్ని కూడా ఎవరితో పంచుకోవడానికి వీలుండదు. ఇవన్నీ ఆర్మీ నిబంధనల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ అధికారికంగా ప్రచురణ జరగలేదు. 2 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం సమీక్షలో ఉండడంతో ప్రచురణ లేదనే చెప్పాలి.